అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పలావ్ అయితే తయారు చేస్తున్నాను. కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా అయితే మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా తురుముకొని కొబ్బరి పాలు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బియ్యం కూడా నానబెట్టుకున్నాను. మామూలు సాంబార్ బియ్యమే నానబెట్టుకున్నానండి. దీనికి బాస్మతి రైస్ కూడా బావుంటది. కాకపోతే నేను వేసుకోవట్లేదు. ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సింది ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడాను, బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ వేగినాక దాంట్లో ఆ జీడిపప్పులు వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది చికెన్ కర్రీలో కాంబినేషన్ కాబట్టి మరి ఎక్కువగా స్పైసెస్ ఎక్కువగా వేసుకున్న కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. నచ్చితే వేసుకోవచ్చు. వీటిని అన్నింటినీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 రోజులు వచ్చినాక ఇది చల్లగైనాక తీసుకుంటే పొడి పొడిలాడుతూ కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ అయితే సూపర్.